హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాలలోని కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌస్లో ఖాళీ స్థలాలు అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు నచ్చిన మీరు మెచ్చిన మీకు ఇష్టమైన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది నేను 3 BHK అండి. ఇది 3 BHK అండి. చాలా బాగుంటుందండి. ఇది BRTS రోడ్ దగ్గర 4 అడుగులు వేస్తే BRTS రోడ్ అండి. ఇది ఈస్ట్ ఫేస్. ఫ్లోర్కి ఒక్కటే కట్టారండి. జాగ్రత్తగా వినండి. ఫ్లోర్కి ఒక్కటే కట్టారండి. మొత్తం ప్లింత్ వచ్చేసి 2200 అడుగులండి. టోటల్ వచ్చేసి 2800 అండి. 2 హాల్స్ వచ్చాయండి. ఒకటేమో ఫ్రెండ్స్కు కొత్త వాళ్ళు కూర్చుంటానికి, ఇది రెండోదేమో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటానికి అండి. 2 హాల్స్ వచ్చాయండి. ఓపెన్ కిచెన్ అండి. చాలా బాగుంటుందండి. 2200 SFT అండి. టోటల్ వచ్చేసి 2800 SFT అండి. 68 గజాలు రిజిస్ట్రేషన్ అండి. BRTS దగ్గర 68 గజాలు అంటే గజం ₹1,00,000 వేసుకోవచ్చండి. ఇది దేవుడి గదండి. చాలా బాగుందండి. ఒక 2-4 కూర్చొని అయినా పూజ చేసుకోవచ్చండి. అంత పెద్దది ఇచ్చారండి. చూస్తూ ఉన్నారు కదా, ఇది పెద్దదండి. దేవుడి గదండి. మంచిగా కట్టారు. మంచి బిల్డర్ అండి. నెంబర్ 1 కట్టారండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగుంటుంది. విశాలంగా కబోర్డ్స్తో అన్నీ కల్పిస్తారండి. అన్నీ మనం వచ్చేసి పూజ చేసుకొని గృహప్రవేశం చేసుకుంటామేనండి. 1,60,00,000 చెప్తున్నారండి. ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా అండి. చాలా బాగుంటుందండి. అసలు చూస్తే ఫైనాన్షియల్గా బాగా ఉంటే కొనాలి అనుకుంటే మాత్రం ఇది కొంటారండి. అంత బాగుందండి. మంచి సెంటర్లో కట్టారు. విశాలంగా అసలు సొంత ఇల్లు ఎలా కట్టుకోవాలి అనుకుంటారో అలా కట్టారండి. ఇది అపార్ట్మెంట్ లాగా ఉండదండి. సొంత ఇల్లు లాగానే ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది. అది ఇండిపెండెంట్ హౌస్. ఇది సిట్ అవుట్ అండి. దక్షిణ వైపు సిట్ అవుట్ అండి. చాలా బాగా కట్టారండి బిల్డర్ గారు మాత్రం. చెబుతున్నాను కదా, ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో, ఎలా కట్టుకోవాలని ఊహించుకుంటారో అలా కట్టారండి. హాల్లోకి వచ్చామండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. 16-12 అండి. చాలా అసలు మనం ఊహించలేమండి, అంత బాగుంటుందండి. 2200 SFT అండి. ప్లింత్ టోటల్ వచ్చేసి 2800. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 68 గజాలండి. చాలా బాగుంటుందండి. అసలు ఫైనాన్షియల్గా ఏమాత్రం అవకాశం ఉంటే సరే కొనుక్కోవడానికి వెనకాడకూడదండి. ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ రాదండి. ఇది బాత్రూమ్ అండి. ఇది డ్రెస్సింగ్ రూము సపరేట్గా ఉంటుందండి. వెట్ సెమీ వెట్ ఇచ్చారండి. ఇదేమో డ్రెస్సింగ్ రూమ్ అండి. లోపలేమో వెట్, ఇదేమో సెమీ వెట్, ఇదేమో మామూలుగా వెట్ అండి. బాత్రూము పక్కన బయటదేమో బట్టలు మార్చుకోవడానికి గదండి. వెట్ సెమీ వెట్ 2 రకాలుగా ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. చెప్తున్నాను కదా, సొంత ఇల్లు ఎలా కట్టుకోవాలనుకుంటారో ఒక సామాన్య మానవుడు అలా కట్టారండి. ఇది 4 బెడ్రూమ్లు చేయొచ్చు, కానీ బెడ్రూమ్లో బాగోదని 3 బెడ్రూమ్లు చేశారు. విశాలంగా చాలా బాగా ఇచ్చారండి. అది చెప్తున్నాను కదా, సొంత ఇంటికి ఎలా కట్టుకోవాలో అలా కట్టారండి బిల్డర్ గారు. 3 బెడ్రూమ్లు విశాలంగా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్లో అటాచ్డ్ ఇచ్చారండి. కబోర్డ్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారండి. 1,60,00,000 చెప్తున్నారండి. 1,50,00,000 దాకా బ్యాంకులోనే వస్తుందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే.
దీంట్లో కూడా వెట్ సెమీ వెట్ ఇచ్చారండి. బాత్రూము ఇదేమో బట్టలు మార్చుకోవడానికి. ఇది బాత్రూమ్ అండి, వెట్. చాలా బాగుంటుందండి. అసలు ఎలా కట్టుకోవాలి అన్నట్టు ఉంటుందండి ఇల్లు. అంత బాగా కట్టారండి. ఎక్కడ వంక పెడతానికి అవకాశం లేదు సార్, అంత బాగా కట్టారు. విశాలంగా గాలి వెలుతురు బాగా వస్తుంది. అంటే ఫ్లోర్కి ఒకటి కదండి, అందుకని బాగా మంచి నిర్ణయం తీసుకున్నారండి. 3 ట్రిపుల్ బెడ్రూమే కట్టారు. అదే 4 బెడ్రూమ్లు కడితే ఇంకా తేడా వచ్చేది. 3 బెడ్రూమ్లో విశాలంగా 2 హాల్స్ ఇచ్చారు. చాలా బాగుంటుందండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే తీసుకుంటానికి ట్రై చేయొచ్చండి. ఇది అంత బాగుంటుందండి. ఫ్లోర్కి ఒకటేనండి, ఇండిపెండెంట్ హౌస్, నథింగ్ బట్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసారా ఎంత విశాలంగా ఉందో. అసలు చాలా బాగుంటుందండి. అసలు ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయిపోతే 2 కళ్ళు చాలవండి, అంత బాగుంటుంది విశాలంగా. ఇది గెస్ట్ రూమ్ అండి. ఏమాత్రం అవకాశం ఉండా ఫైనాన్షియల్గా అలో చేస్తే మాత్రం తీసుకుంటాం చాలా చాలా బాగుంటుందండి. జీవితంలో ఇది ఒక మంచి పని అండి. ఈ ఇల్లు కొనుక్కుంటే జీవితంలో ఇది ఒక మంచి పని చేసినట్టు ఉంటుందండి. మైలురాయి, జీవితంలో ఒక మైలురాయి అండి ఇది. అంత మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. బీఆర్టీఎస్ రోడ్డుకి 4 అడుగులండి. 4 అడుగులు వేస్తే బీఆర్టీఎస్ రోడ్డు. ఎటు అయినా వెళ్ళొచ్చండి. అటు కాలేజీలకి, ఇటు హాస్పిటల్స్కి, ఇటు ఏమో ఆఫీసులకి, ఇటు అయినా 10 నిమిషాల పైన అండి. అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా అన్నిటికీ అవకాశం ఉంటుందండి. ఇది మంచి లొకేషను, ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంటుంది. ఫ్లోర్కి ఒకటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మీకు లైఫ్లో ఇది ఒక మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఇది దేవుడి కదండి. హాల్లోకి వచ్చామండి. చాలా చాలా బాగుంటుందండి. అసలు ఇండిపెండెంట్ హౌస్ ఎలా కట్టుకోవాలో అలా కట్టారండి బిల్డర్ గారు. బయటకు వస్తున్నామండి. ఇది ఇందాక చూస్తున్నాం పెద్ద హాల్ అండి, ఇది చిన్న హాల్ అండి. ఇక్కడ బయట వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతారండి. చాలా బాగుంటుందండి. అసలు చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే బాగా హైక్ వస్తుందండి ఈ ఏరియాలో. దగ్గర బీఆర్టీఎస్ రోడ్డుకి ఆనుకొని ఉంటాను. మంచి బాగా హైక్ వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో. 2800 ఎస్ఎఫ్టీ అండి. అందువల్ల అవకాశం ఉంటే ప్లీజ్ పోనివద్దు. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి మీ లైఫ్లో. మీ లైఫ్లోనే ఇది ఒక టర్నింగ్ పాయింట్. మంచి గుడ్ అసెట్, బ్యాడ్ అసెట్ కాదండి, గుడ్ అసెట్ అవుతుందండి. రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందండి అసెట్ వాల్యూ. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్.